తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యువత ఉద్యోగులు వారంలో ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని, చేనేతకు జీవం పోయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పద్మశాలి సంఘం, కరికాల సంఘం, దేవాంగుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 10వ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అంజుబాబు మాట్లాడుతూ చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అని, మన రాష్ట్రంలో ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, ఎమ్మిగనూరు, వెంకటగిరి చేనేత వస్త్రాలకు ప్రతీకలుగా ఉన్నాయని అన్నారు. చేనేత రంగానికి జీవం పోయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా చేనేత పరిశ్రమకు, ఈ రంగంపై ఆధారపడ్డ నేతన్నలకు భరోసా ఇస్తుందని, ప్రజలు సైతం ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత కార్మికుల సమస్యలు, సూచనలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చేనేత వస్త్రాలు కొనుగోలు ద్వారా చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందని, కాలం గడిచిన కొద్దీ యంత్రాల మీద తయారయ్యే వస్త్రాలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, సంఘం అధ్యక్షులు టీడీవీ శివప్రసాద్, ఉపాధ్యక్షులు జానపాటి మధుసూదన్ రావు, కార్యదర్శి జి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ కె లక్ష్మణస్వామి, పైపూరి సతీష్, ఎస్ సత్యనారాయణ, కరాచీ సత్యవేణి, ఎం శ్రీనివాసులు, కాపా త్రినాథ్, డి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం భారతదేశంలో ఉన్న ప్రతి చేనేత కార్మికుడు ఈ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేయవలసిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. మనం అందరం కూడా చేనేత వస్త్రాలను ధరించి వారికి చేయూతగా ఉన్నట్లయితే ఈ సంఘం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సబ్సిడీలు ఇచ్చి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. మరిన్ని సబ్సిడీలు ఇచ్చి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ దినోత్సవ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దినదిన అభివృద్ధి చెందుతున్న ఆక్వా రంగంలో ఫీడ్ విక్రయ వ్యాపారాన్ని ఏర్పాటు చేసిన జనసేన మండల నాయకులు ఎరుబండి రామాంజనేయులు కొత్త వ్యాపారంలో కూడా మరింతగా రాణించాలని తాను కోరుకుంటున్నానని ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు ఆకాంక్షించారు. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో శ్రీరామ ఆక్వా ఫీడ్స్ అండ్ నీడ్స్ షాప్ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విదేశీ మేతలకు దీటుగా స్వదేశీ ఫీడ్ తయారీ రంగంలో రాయల్ ఆక్వా ఫీడ్ సంస్థ ముందుందని తెలిపారు. ఈ వ్యాపారాన్ని రామాంజనేయులు ప్రారంభించడం శుభ పరిణామని వివరించారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చనమల్ల చంద్రశేఖర్, జనసేన నాయకులు కనకరాజు సూరి, భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, పొత్తూరు వెంకటేశ్వరరాజు, దొడ్డన్పూడి సర్పంచ్ కొల్లి సుబ్బారావు, ఎడవల్లి వెంకటేశ్వరరావు, గవరలక్ష్మి, జనసేన టీడీపీ నాయకులు, ఆక్వా రైతులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ ఆక్వా ఫీడ్స్ ఎందుకంటే కంటిన్యూస్గా ఆక్వా అభివృద్ధి చెందుతూనే ఉంది మన ప్రాంతంలో. మరి విదేశీ ఫీడ్లకు దీటుగా స్వదేశంలో కూడా తయారయ్యే ఫీడ్లో రాయల్ ఆక్వా ఫీడ్ డీలర్షిప్ తీసుకుని రామాంజనేయులు తన ఉన్న వ్యాపారానికి అడిషనల్గా ఇందులో కూడా దిగటం మంచి పరిణామం. జనసేన పార్టీలో రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ అలాగే వ్యాపార రంగంలో కూడా చురుగ్గా ఉంటున్నాడు రామాంజనేయులు. ఈ కొత్త వెంచర్లో కూడా మరి గతంలో 16-17 సంవత్సరాలుగా ఉన్న వ్యాపారానికి అడిషనల్గా ఉండే ఈ వ్యాపారం కూడా ముందు వ్యాపారం కన్నా ఇంకా త్వరితగతిన అభివృద్ధి చెందాలని రాబోయే రోజుల్లో వ్యాపార రంగంలో అలాగే రాజకీయాల్లో కూటమి తరఫున బలంగా
పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత విజయవంతంగా ఇంకొన్ని బ్రాంచ్లు వేరే దగ్గర కూడా ఏర్పాటు చేసే దిశగా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉండి నియోజకవర్గం పెద్దపులేరు గ్రామంలో నాకు మిత్రుడు, సోదరుడు, సమానుడు ఏర్బండి రాము గారు శ్రీరామ్ ఆక్వా ఫీడ్స్ అండ్ నీడ్స్ షాప్ వ్యాపారం ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఆయనకి మనందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి రాము వ్యాపారంలో మరింత అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైనా మనస్తత్వం చాలా మంచిది, నిర్మోహటంగా నిజాయితీగా ఉంటాడు. మరింత ఎదగాలని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఉండి నియోజకవర్గం కాలమండలం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ ఏర్బండి రామాంజనేయులు గారు ఈరోజు పెద్దపులేరులో నూతనంగా శ్రీరామ ఫీడ్స్ అండ్ నీడ్స్ ఆక్వా సంబంధించిన వ్యాపారాన్ని ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది. మరి ఆయన గతంలో కూడా ఈ పెద్దపులేరు గ్రామంలో రైతులకు సంబంధించిన ఫెర్టిలైజర్ షాప్ కూడా ఈ గ్రామంలోనే పెట్టడం జరిగింది. ఆయన రైతులందరూ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. అలాగే వ్యాపార పరంగా కూడా మరి రైతులకు ఎప్పుడు ఏ యొక్క డబ్బుతోటే పని లేకుండా ఆయన అరువు కానీ అలా అన్ని విధాలకు కూడా ఆయన ఇచ్చి రైతులను ఆదుకునే ఒక దాత ఆయన. అలాగే కాకుండా మా జనసేన పార్టీలో కూడా కీలకంగా ఉండి కాలమండలంలో జనసేన పార్టీని పూర్తిగా బలోపేతం చేసి ఈ యొక్క ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి ఏర్బండి రామజీవి గారు. పెద్దపులేరు గ్రామంలో గత 17 సంవత్సరాలుగా మరి ఫెర్టిలైజర్ షాపు నిర్వహిస్తూ మరి ఆక్వా రైతులకు కూడా చేరువవ్వాలని, ఆక్వా రైతులకి క్వాలిటీ ప్రోడక్ట్ ప్రతిదీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి, ఆక్వా రంగం ముందుకెళ్లాలని మంచి ఉద్దేశంతో మరి ఈరోజు పెద్దపులేరు గ్రామంలో మా ఏర్బండి రామాంజనేయులు గారు జనసేన కాలమండల అధ్యక్షులు ఆయన ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే రైతులందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి ప్రొడక్ట్స్ ఈయన 100% జెన్యూన్ ప్రొడక్ట్స్ కూడా అందించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈయన ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యాపారంలో అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా కోరుకుంటూ మన శ్రీరామ్ ఆక్వా ఫీడ్స్ ప్రారంభోత్సవానికి పిలవగానే ఇచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు అంటే మన త్రిపుర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన బిజీ షెడ్యూల్లో కూడా ఉండి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి రైతులందరికీ కూడా ఆయన ఈ రాయల్ ఆక్వా ఫీడ్ గురించి అలాగే ఈ ఫీడ్ నీడ్స్ గురించి తెలియజేసినందుకు ఒకసారి ఆయనకి ఇక్కడికి వచ్చిన మా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ నాగరాజు గారికి, అలాగే పొద్దున్న మన అంజబాబు గారు వచ్చారు ఆయనకి, కొడుకులపూడి గోవిందరావు గారికి, ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రముఖులకు, రైతులకు, ఆక్వా సోదరులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ఆదేశాల మేరకు భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో యాంటీ డ్రగ్ అండ్ టొబాకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా మంచి విద్యాబుద్ధులు నేర్చుకోవాలని, మీ తల్లిదండ్రులు మీ ఉజ్వల భవిష్యత్తు కొరకు చాలా కష్టపడుతున్నారని, వారి ఆశయాలను నెరవేర్చాలన్నారు. మంచి నడవడిక, క్రమశిక్షణ కలిగి ఉండాలని హితవు పలికారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ, విద్యార్థులు వినయ విధేయతలు కలిగి విద్యపై దృష్టి పెట్టాలని, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు చేయవద్దని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లా కళాశాల ప్రిన్సిపల్ రఘురాం మాట్లాడుతూ, విద్యార్థులను ఉద్దేశించి చట్టపరమైన వివిధ రకాల చట్టాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో పి రామకృష్ణంరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కె సోమయ్య, అనిల్ దేవ్, రంగారావు, నోడల్ ఆఫీసర్ బాల, విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల మరియు పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా నేను నా జీవితంలో ఏ రకమైన మాదక ద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తులను ఎప్పుడూ వినియోగించనని లేదా తిననని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రభుత్వ వారి చెప్పడం వల్ల ఏర్పాటు చేయమైంది. కాబట్టి అందరిలో కూడా ఇప్పటికే మీరు అవేర్నెస్ కార్యక్రమం జరిపాము. మీ అందరూ కూడా తెలుసు, ఇంకా మీ పేరెంట్స్ అందరూ చెప్తున్నారు, ఈ చెడు అలవాట్లు అనేది మంచిది కాదు. బాగా చదువుకుని బాగా పైకి రావాలంటే మంచి బయట ఈ కోర్సులు కానీ ఏమి నేర్చుకుని మీరు పైకి రావాలి. అలాగే మీరు మంచి ఉద్యోగం రావాలన్నా డిగ్రీ పట్టుకంత రాదు.
ఇందులో నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ బ్రెయిన్ అంతా పక్కకి వెళ్తే తప్ప ఈ పుస్తకాల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. కాబట్టి మీ అందరూ తెలుసు, చెప్పాలని మీరు తెలుసా దీని గురించి. కానీ వివాదంలో డ్రగ్స్ కూడా వాడతారు చెప్పి పూర్వం పేపర్లు చదివాం. ఈ బొర్రోళ్ళందరూ డ్రగ్స్ బానిసలు ఉంటారని చెప్పి పోలీసు వారు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అలవాటు చేసుకుంటాం చాలా ఈజీ, దాని వరకు చాలా కష్టం. అంటే మన తల్లిదండ్రులు ఆరోగ్యం పాడవుతుందా, దానివల్ల డబ్బులు కూడా ఖర్చు అవుతే గొడవ చేస్తే చాలా కష్టంగా మన హ్యాపీ నిద్రపోవడంలో ఉపయోగం లేదు. మనం కష్టపడి చదువుకుంటేనే దాని పని కాకుండా. ముఖ్యంగా మన కాలేజీలో ఇలాంటి ఫస్ట్ థింగ్ యాంటీ సోషల్ బయట వారు వచ్చి ప్రలోభపరచడం, రండి మనందరం కలిసి ఈ కార్యక్రమం చేద్దాం, ఎంత సరదాగా మన మందు తాగుదాం, లేదా సిగరెట్ తాగుదాం, లేకపోతే మనం దీని గురించి ఫైట్ చేద్దాం అని చాలామందికి మీరు చాలామంది ప్రలోభం వాడి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మిమ్మల్ని. దేని గురించి మీరు అసలు ఇంత కూడా జడవక్కర్లేదు. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గ్రహించి ఉచ్చ స్థాయిలో వెళ్ళడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం మనకున్న స్పోర్ట్స్ సదుపాయం కూడా యూజ్ చేసుకుని మనం ప్రతిరోజు ఏదో యాక్టివిటీ స్పోర్ట్స్లో పాల్గొని మన యాక్టివిటీని మనం పెంచుకున్నట్టయితే నిజంగా మీ మైండ్ చాలా షార్ప్గా ఉండి మీ యొక్క మంచి మీ మెమరీ పవర్ పెరగటమే కాకుండా మీరు మంచి స్కోర్తో ఉత్తీర్ణత అయ్యి మంచి ప్లేస్మెంట్తో ఇక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. మీ ఫ్యూచర్ మీరే బిల్డప్ చేసుకుని రెస్పాన్సిబిలిటీ మీరే. అంతేగాని ఎవరో మా ఫ్రెండ్స్ వచ్చి ఒకసారి టేస్ట్ చేద్దాం బాగుంటుందని ఎవరైనా అన్నా సరే వాడిని చేయనివ్వకుండా, మీరు చేయకుండా ఇమీడియట్గా చర్య తీసుకోవచ్చు. ఈవెన్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా స్మోకింగ్ కానీ డ్రగ్స్ అవన్నీ నిషేధింపబడి. గతంలో హీరోస్ తర్వాత క్రికెటర్స్ ప్రచారం చేసేవారు, మా సిగరెట్ తాగండి, చార్మినార్ తాగండి, వీల్స్ తాగండి. సో అటువంటి అన్ని కూడా మనం చేయకూడదు, ప్రచారం చేయకూడదు. చూడండి, మూడోది చూడండి, 18 సంవత్సరాల పిల్లలకు ఎక్కడ కూడా పొగాకు విక్రయాలు జరగకూడదు. సో ఇది ఇప్పుడు ఫాదర్ వెళ్ళి ఏం చేస్తారు, పిల్లడికి ఎవరో సిగరెట్ కొనుక్కురా అంటాడు వాళ్ళ అబ్బాయి. వాడు 4 సార్లు కొనుక్కుంటాడు, 6 సార్లు కొనుక్కొస్తాడు, చివరికి ఆ నోట్లో పెట్టుకుని అటెస్ట్ చేస్తాడు. సో ఈ విధంగా ఇంకా మీకు చెప్పాను కదండి, if the habit is not stopped, soon it becomes habitual అని చెప్పేసి ఒక చిన్న బానిసం అయిపోతాం. పొగాకు అస్సలు ఉండకుండా ప్రతి క్యాంపస్ కూడా టొబాకో ఫ్రీ క్యాంపస్ గా ఉంచాలని, ఏ విధమైన దురలవాట్లు కూడా క్యాంపస్ లో జరగకుండా క్యాంపస్ వారి సంకల్ప ప్రకారమే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ విధమైన యాక్టివిటీ కూడా మన క్యాంపస్ లో లేకుండా తగు చర్యలు రోజు వచ్చి కూడా సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు పర్యటిస్తున్నారు. అంచేత విద్యార్థులైన మీకు చక్కటి భవిష్యత్తు ఉంది కనుక ఏ విధమైన దురలవాట్లకి లోను కాకుండా చక్కని విద్యను అభ్యసించి మన కళాశాల పేరు ప్రఖ్యాతులు నలుదిశగా వ్యాపింపజేస్తారని కళాశాల ప్రిన్సిపల్ గా సెలవు. ఈ పరిణామాలకి లీగల్ పర్స్పెక్టివ్లో సమాధానాలు చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి. అసలు ఏవి మాదక ద్రవ్యాలు, వాటిని ఎలా నియంత్రించాలి అనే దాని మీద ప్రత్యేకంగా ఒక చట్టం 1985లో రావడం జరిగింది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985. అలాగే వేర్ హౌసింగ్, ఒక చోట అక్యూములేట్ చేయడం ఈ ప్రోడక్ట్స్ని, ఇవన్నీ కూడా నేరాలే. ఇంటర్ స్టేట్గా కానీ ఇంట్రా స్టేట్గా కానీ exporting from India, importing from other countries to India is also prohibited under this act. ఈ యాక్టివిటీస్ అన్నీ ఎవరు చేసినా, ఈవెన్ కన్స్యూమింగ్ a little bit of 2 grams of ganjai
సైబర్ నేరాల నివారణ అవగాహన ప్రచార కార్యక్రమాలకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజా సంఘాల సహకారంతో ప్రణాళికాబద్దంగా నిర్వహిస్తామని ప్రజలు కూడా సహకరించాలని భీమవరం 1 టౌన్ సీఐ ఆర్ నాగరాజు అన్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో శ్రీ విజ్ఞాన వేదిక రూపొందించిన ప్లకార్డులు, బ్యానర్ల ప్రచార కార్యక్రమాన్ని సీఐ ప్రారంభించి మాట్లాడారు. విద్యావంతులు, ఉద్యోగస్తులు ఈ సైబర్ నేరాలకు గురవుతున్నారని, అపరిచితుల దగ్గర ఫోన్లు రిసీవ్ చేసుకోకూడదని, ఓటీపీ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఎవరికీ ఇవ్వకూడదని అన్నారు. సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని సీఐ నాగరాజు అన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహర్శెట్టి కృష్ణ మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, పట్టణంలోని ప్రధాని కూడల్లో బ్యానర్లు, ప్లకార్డుల ప్రదర్శన చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సైబర్ నేరాలు, సైబర్ మోసాల గురించి ప్రజలందరూ కూడా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఇదివరకటి రోజుల్లో మనం సైబర్ నేరాలంటే ఎవరో చదువుకోలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళకు, ఏటీఎంలో క్యాష్ విత్డ్రా రాని వాళ్ళు, బ్యాంకులో డబ్బులు తీసుకోలేని వాళ్ళు మాత్రమే మోసపడతారు అనేటువంటి ఒక అపోహ ఉండేది. కానీ ఈ రోజుల్లో మాకు వచ్చేటువంటి సైబర్ కంప్లైంట్స్ చూస్తుంటే ఎక్కువగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంజనీర్సు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ సైబర్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి సైబర్ మోసాలకి బలైపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అంటే ఏ విధంగా సైబర్ నేరం జరిగింది అనేది ఎప్పటికప్పుడు ఇది ట్రెండ్ మార్చుకుని సైబర్ నేరాలు అనేవి మన సొసైటీలోకి వస్తూ ఉన్నాయి. వీటి మీద ఏ విధంగా ప్రజలకు అవగాహన కలిగి ఉండేది పోలీస్ శాఖ నిరంతరం దీని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ అవగాహన కల్పిస్తూ ఉంది. ఈరోజు వారితో పాటు ప్రజలు కూడా, అలాగే సంఘసేవ చేసే వాళ్ళు, రంగసాయి గారు లాంటి వాళ్ళు, అలాగే కొంతమంది కూడా ముందుకు వచ్చి చేయడం చాలా అభినందనీయం. చాలామంది కూడా ముందుకు వచ్చి ఇది ప్రజెంట్ ఉన్నటువంటి నేరాల్లో ఇది ఎక్కువ మన అవగాహన కలిగి ఉండవలసినటువంటి నేరం. ఎందుకంటే కామన్గా తెలుసు చిన్న చిన్న నేరాలు అవి జరిగినప్పుడు కొంతమంది ఏదైతే కొంత సెక్టర్ ఆఫ్ పీపుల్ అసలు మాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళం, మేము ఎటువంటి నేరాల్లో తొలతోర్చం అనే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ సైబర్ నేరాల బారిన పడతా ఉన్నారు. అదేవిధంగా ఇంట్లో కూర్చున్నటువంటి మహిళలు కూడా ఈరోజు ఈ సైబర్ నేరాల బారిన పడి కొంతమంది అయితే ఇంకా ఈ లోన్ యాప్స్ ఇటువంటి వాటి వల్ల కొంతమంది ఆ ప్రాణాలు తీసుకునే పరిస్థితి వరకు వెళ్ళేటువంటి పరిస్థితిని కూడా ఈరోజు మనం చూస్తున్నాం. దాని గురించి ప్రజలందరూ కూడా ఈ సైబర్ మోసాల మీద, సైబర్ నేరాల మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రజలెవరూ కూడా సైబర్లో నేరాలకు మోసపోకుండా ఉండే విధంగా ఈ రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక రూపొందించుకుని మా జిల్లా ఎస్పీ గారు అద్నాన్ నయీం ఎస్పీ ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారం మా కొత్తగా వచ్చినటువంటి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పట్టణ స్థాయిలో కూడా ఒక కమిటీ కింద తీసుకుని ఒక ప్రణాళిక రూపొందించుకుని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని భీమవరం పట్టణంలో సైబర్ నేరాలు తగ్గే విధంగా ఎవరు కూడా ప్రజలు సామాన్య ప్రజలు ఎవరు కూడా ఈ సైబర్ మోసాలు బారిన పడిపోకుండా ఉండేటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భయంకరమైనటువంటి ఈ సైబర్ నేరాలు పోలీస్ శాఖకి కాదు మనకు కూడా సవాల్గా మిగిలే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది దీనికి గురైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ విషయంలో పోలీస్ శాఖ చాలా అప్రమత్తంగా పనిచేస్తూనే ఉంది. కానీ ప్రజా సహకారం కావాలి. దీనికి ఒక కళాశాలలు, పాఠశాలలోనే కాకుండా అన్ని వర్గాల వారితో కూడా మన ఎస్పీ నయీం గారు దీనికి గోచరోపం చేసి అన్ని కాలేజీలు చేయమని చెప్పడం జరిగింది. అయితే ఈ 1 టౌన్ 2 టౌన్ మన పోలీస్ శాఖ వారు దీనికి చాలా మంచి కార్యక్రమాలు సిద్ధంగా వచ్చారు. దానిలో 1 టౌన్ సిఐ గారు నాగరాజు గారు, మరి కాళేశ్వరం 2 టౌన్ వీరిద్దరూ కూడా దీని మీద మంచి కార్యక్రమాలు చేయాలండి, చాలా తీవ్రంగా చేయాలి ఇది అని చెప్పేసి వారు ఒప్పడం చాలా గొప్ప విషయం. అగ్నికుల క్షత్రియ ఆణిముత్యం పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ 155వ జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జాతికే గర్వకారణమని అగ్నికుల క్షత్రియ సభ్యులు కొనియాడారు. మండల కేంద్రమైన ఆకివీడు ప్రధాన జాతీయ రహదారి కూడల్లో లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకల సందర్భంగా కేక్ ను కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియ సభ్యులు మాట్లాడుతూ మద్రాసు ప్రభుత్వంలో అగ్నికుల క్షత్రియులకు సముచిత స్థానం దక్కేలా జీవోను జారీ చేసిన ప్రథమ ఆయుర్వేద వైద్యులు లక్ష్మణస్వామి వర్మ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. మొత్తం
అగ్నికో చిత్రీలు ముద్దుబిడ్డ నగరీ విశేషులు కోనమండ లక్ష్మణస్వామి గారి 155వ జన్మదిన వేడుకలు ఆకిడి పట్టణంలో యూత్ సంఘం అభివృద్ధి యూత్ సంఘం తరఫున చాలా ఘన విజయంగా జరిగినందుకు చాలా సంతోషం. మరి కోనమండ లక్ష్మణస్వామి వర్మ గారు 1909లో మద్రాసు ప్రభుత్వం ఉన్నగా అగ్నికుల చిత్రులను గుర్తించాలి, అగ్నికుల చిత్రులను పిలువబడాలి, మరి ఏ ఒక్క పేరుతో పిలువబడదని చెప్పేసి PO నెంబర్ 271 పాస్ చేసిన మహానీయుడు కోనమండ లక్ష్మణస్వామి వర్మ గారు. అటువంటి మహానీయుడు మా అగ్నికుల చిత్రుల్లో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాము. కోనమండ లక్ష్మణస్వామి గారి జన్మదిన వేడుకలు ఒక ఆకిలి పట్టణంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా చాలా ఘనంగా జరిపినందుకు చాలా లక్ష్మణరావు వర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం ఉండి రోడ్లో నూతన పృథ్వీ టయోటా షోరూం ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. ఉండిలోని ప్రాచీన ఉన్నత పాఠశాలను రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అధ్యక్షతన పోలిట్ బ్యూరో సమావేశం. హాజరైన పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారాం లక్ష్మి. కాళ్ల మండలం జువ్వలపాలెం తూర్పుపేటలో వైభవంగా పైడితల్లి అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.